వరంగల్ జిల్లా కాంగ్రెస్ నాయకుడు మంత్రి కొండా సురేఖ భర్త కొండా మురళి పార్టీ క్రమశిక్షణ కమిటీకి లేఖ ఇచ్చినట్లుగా ప్రచారం జరుగుతున్నటువంటి ఈ నేపథ్యాన ఆ పార్టీలో కలకలం రేగుతోంది. కొండా మురళి శనివారం భారీ అనుచర గణంతో ర్యాలీగా గాంధీ భవన్కు వచ్చి నేరుగా పీసీసీ క్రమశిక్షణ కమిటీతో సమావేశమయ్యారు. కమిటీ చైర్మన్ మల్లు రవి, సభ్యులు శ్యామ్ మోహన్, జీవి రామకృష్ణ, కమలాకర్ రావులతో గంటన్నరకు పైగా ఈ సమావేశం జరిగినట్లుగా సమాచారం. ఈ సందర్భంగా వరంగల్ జిల్లా కాంగ్రెస్లో జరుగుతున్న పరిణామాలపై కొండా మురళి 6 పేజీల లేఖను క్రమశిక్షణ కమిటీకి అందించి తమపై వచ్చిన ఆరోపణలపై వివరణ ఇచ్చినట్లుగా తెలిసింది. ఆ లేఖలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీఎం సన్నిహితుడు వేం నరేందర్ రెడ్డి గురించి కొండా మురళి చేసినటువంటి ఆరోపణలు ఇప్పుడు సంచలనంగా మారాయి. పొంగులేటి తమపై కక్షగట్టారు అనేది కొండా మురళి ప్రధాన ఆరోపణగా తెలుస్తోంది. క్రమశిక్షణ కమిటీ భేటీకి వెళ్లడానికి ముందే కొండా మురళి మంత్రి పొంగులేటిపై వాగ్బానాలు సంధించినట్లుగా ప్రచారం కూడా సాగుతోంది. 2007లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజన సమయంలో దళితులు, గిరిజనులకు ఎక్కువగా సీట్లు వచ్చేలా తాను పనిచేశానని, అందుకే జిల్లాలోని 2 పార్లమెంటు స్థానాలు రిజర్వ్డ్ కేటగిరీకి వెళ్ళాయంటూ కూడా కొండా మురళి ఈ సందర్భంగా గుర్తు చేశారట. ఈ పరిణామంతో సీటు కోల్పోయిన కాంగ్రెస్ సీనియర్ నేత సురేందర్ రెడ్డి అందుకు తానే కారణమని చెబుతూ రాజకీయాలకు దూరమయ్యారని చెప్పారు. ఇప్పుడు ఆయన అల్లుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి జిల్లాకి ఇన్ఛార్జ్ మంత్రిగా వచ్చి ఆ కోపంతో తన సతీమణి మంత్రి కొండా సురేఖపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించినట్లుగా తెలుస్తోంది. మహబూబాబాద్ జిల్లాకు చెందిన వేం నరేందర్ రెడ్డి గతంలో కొండా సురేఖపై పోటీ చేస్తే 2000 ఓట్లు మాత్రమే వచ్చాయని, డీలిమిటేషన్లో ఆయన సీటు ఎగిరిపోయేందుకు కూడా తానే కారణమని నరేందర్ రెడ్డి కోపం పెంచుకున్నారని లేఖలో కొండా మురళి చెప్పుకొచ్చారట. జిల్లాలోని కాంగ్రెస్ ఎమ్మెల్యేల గురించి కూడా కొండా మురళి తన లేఖలో వివరించినట్లుగా తెలుస్తోంది. వర్ధనపేటలో తమ ప్రభావం బలంగా ఉంటుందని, స్థానిక ఎమ్మెల్యే నాగరాజుతో సత్సంబంధాలు ఉన్నట్లుగా వెల్లడించారు. భూపాలపల్లి నుంచి గత ఎన్నికల్లో తననే పోటీ చేయాలని ప్రజలు కోరినా కూడా టీడీపీ నుంచి వచ్చిన గంట సత్యనారాయణకు మద్దతు ఇచ్చామని, ఇప్పుడు ఆయన తమకు వ్యతిరేకంగా ఇతర నేతలతో కలిశారని ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా సమాచారం. ములుగు నియోజకవర్గానికి చెందిన మంత్రి సీతక్కతో తమకు ఎలాంటి విభేదాలు లేవని మురళి స్పష్టీకరించారు. మంత్రులు సురేఖ, సీతక్క మధ్య గ్యాప్ వచ్చిందని కడియం శ్రీహరి పేడ్ ప్రచారం చేస్తున్నారంటూ ఆరోపించారు కొండా మురళి. రేవూరి ప్రకాష్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పరకాల పూర్తిగా తమ నియోజకవర్గమేనని, అందులోని తమ స్వగ్రామం ఉందని గుర్తు చేసిన కొండా మురళి ఎన్నికల సమయంలో రేవూరి అభ్యర్థన మేరకు మనస్ఫూర్తిగా సహకారం అందించినట్లుగా పేర్కొన్నారు. అయినా రేవూరి ప్రకాష్ రెడ్డి తమకు వ్యతిరేకంగా గూడుపుటాని చేస్తూ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డట్లుగా తెలిసింది. నాయని రాజేందర్ రెడ్డి కూడా ఎన్నికల సమయంలో తమ మద్దతు కోరారని, ఇప్పుడు తమ నియోజకవర్గంలోకి వచ్చి ఎలక్ట్రిసిటీ అధికారులకు పోస్టింగులు సైతం ఇప్పించుకున్నారని అభ్యంతరం వ్యక్తం చేశారు. తమ పరిధిలోనికి వచ్చే ఎంజీఎం ఆసుపత్రిలో ఆకస్మిక తనిఖీలు చేస్తున్నారంటూ కూడా కంప్లైంట్ చేశారు. స్టేషన్ గన్పూర్కి చెందిన కడియం శ్రీహరి బీఆర్ఎస్ నుంచి వచ్చి స్థానిక కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఇందిరకు చుక్కలు చూపిస్తున్నారని, కేడర్ను టార్చర్ చేస్తున్నారని ఆరోపించారు కొండా మురళి. పాలకుర్తిలో యశస్విని రెడ్డి, డోర్నకల్లో రామచంద్రు నాయకులతో కూడా తమకు ఇబ్బంది లేదని మురళి తెలిపినట్లుగా సమాచారం. డీసీసీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ ఇప్పటి వరకు ఒక్క ఎన్నిక కూడా గెలవలేదన్నారు కొండా మురళి. తాము బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వచ్చేటప్పుడు 26 మంది కార్పొరేటర్లు తమతో వచ్చారని, వరంగల్లో కొండా దంపతుల పవర్ ఏంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని కూడా ఆ లేఖలో మురళి పేర్కొన్నట్లుగా తెలిసింది. అయితే ఆ లేఖ గురించి తనకు తెలియదని, బయట ఏ ప్రచారం జరుగుతుందో తన దృష్టికి రాలేదని క్రమశిక్షణ కమిటీ భేటీ అనంతరం విలేకరులతో మాట్లాడుతూ కొండా మురళి వ్యాఖ్యానించడం ఒక కొసమెరుపుగా చూడాలి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.